ఇప్పుడు మనం ఈ యొక్క యాప్ స్టోర్ ఉంది కదా! ఈ యొక్క యాప్ స్టోర్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా! మనం ఏవైనా ఒక అప్లికేషన్ మనకి ఇన్‌స్టాల్ చేయాలి అంటే యాప్ స్టోర్‌లో ఉందో లేదో సెర్చ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ డబ్బులుంటే డబ్బులు పే చేయాలి. లేదనుకోనంటే గెట్ అని ఉంటుంది. గెట్ అని ఉందంటే అది మనం ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అని అర్థమనమాట. అయితే ఇక్కడ మీరు గెట్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందనుకోండి ఇన్‌స్టాల్ కింద మారుతుంది. ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి మన యొక్క ఈమెయిల్ ఐడీ అడుగుతుందనమాట. అయితే ఇక్కడ మీకు చూసుకుంటే ఇఫ్ యూ హావ్ ఎన్ యాపిల్ ఐడీ దాంతో సైన్ ఇన్ అవ్వచ్చు. లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ యూజ్డ్ ఐట్యూన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ యాపిల్ ఐడీ క్లిక్ క్రియేట్ యాపిల్ ఐడీ అంటుంది కదా! సో అందుకోసం మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే ఇక్కడ ఈ యొక్క యాపిల్ పండు దగ్గరికెళ్ళి మనం ఏం చేద్దాం అనుకోనంటే సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. సో సిస్టమ్ సెట్టింగ్స్‌లో ఇక్కడ చూసుకుంటే సైన్ ఇన్ విత్ యువర్ యాపిల్ ఐడీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం యాక్చువల్‌గా సైన్ ఇన్ అవుదాం. సరేనా? సో వన్ అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్ యాపిల్ ఉంటుంది కదా! సైన్ ఇన్ టు సెక్యూర్‌లీ యాక్సెస్ యువర్ ఇక్కడ మన యొక్క ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను నా యొక్క ఈమెయిల్ ఐడిని ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ అనుకోండి, రాంగ్ పాస్వర్డ్ అంటుంది. లేకపోతే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది అనమాట. చూసారా? సో ఈ విధంగా వస్తుంది. ఇదంతా స్క్రోల్ చేయండి. మీకు చదవడానికి అంత టైం దొరకదులేండి. సో ఇక్కడ మీకు హ్యావ్ రెడ్ అగ్రీ అది కొట్టేసిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసేయండి. సో అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అవుతుంది కదా! ఇక్కడ చూడండి సురేష్ యాదవ్ యాపిల్ ఐడి అని వచ్చిందనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు మ్యాక్ యొక్క పాస్వర్డ్ అంటే ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ అడుగుతుందనమాట. అది కూడా ఎంటర్ చేసేయండి. ఓకే. ఎంటర్ చేసేసాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? డన్. సో ఇక్కడ ఏమడుగుతుంది ఎంటర్ ద పాస్కోడ్ యూ యూజ్ టు అన్లాక్ ద ఐఫోన్. ఇక్కడ నా యొక్క ఐఫోన్ ఉంది కదా! ఐఫోన్‌లో కూడా నేను సేమ్ ఇదే ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉన్నాననమాట. అందుకోసమే అక్కడ పాస్వర్డ్ కూడా నాకు అడుగుతుందనమాట. ఓకేనా? సో అక్కడ పాస్వర్డ్ కూడా నేనిప్పుడు టైప్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఓకే. అలౌ ఫైండ్ మై మ్యాక్ టు యూజ్ లొకేషన్ ఆఫ్ దిస్ మ్యాక్. అలౌ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమడుగుతుంది ఎంటర్ ద పాస్వర్డ్ ఫర్ సురేష్ టు అలౌ దిస్. ఫైండ్ మై మ్యాక్ టు ట్రైంగ్ టు అథెంటికేట్ యూజర్. ఓకే. సో ఇది కూడా నేను టైప్ చేస్తున్నాను. ఫైండ్ మై మ్యాక్. ఓకే. సో అంతా అయిపోయింది. యాపిల్ ఐడి అనేది ఇప్పుడు మనం సెటప్ చేసేసామనమాట. సో యాపిల్ ఐడి మీకు సెటప్ అయిపోయింది అంటే మీరు యాప్ స్టోర్‌లో ఉన్నటువంటివి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్‌ని నేను ఇన్‌స్టాల్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ టు డౌన్లోడ్ అని వస్తుంది కదా! సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సైన్ ఇన్ రిక్వైర్డ్ ఉంటుంది. గెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మీ యొక్క యాపిల్ ఐడి పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. చూడండి యాపిల్ ఐడి పాస్వర్డ్ నేను ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత యూజింగ్ టచ్ ఐడి. డూ యూ వాంట్ టు యూజ్ టచ్ ఐడి ఫర్ ఫ్యూచర్ పర్చేజెస్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ కొడితే టచ్ ఐడి మీద ప్రెస్ చేస్తాం. లేదా నాట్ నౌ అని మీద ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. నాట్ నౌ అని పెట్టాను అనమాట. చూడండి ఇది టోటల్‌గా మనకి 1.2 జీబీ అంట. ఓకే. అందుకోసం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దాని మీద మళ్ళీ ప్రెస్ చేయండి. అక్కడ అది క్యాన్సిల్ అయిపోతుందనమాట. ఓకేనా?